వెల్కమ్ టు గణేష్ స్టడీ సెంటర్. గణేష్ స్టడీ సెంటర్ ఇప్పుడు వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. మనం ఈరోజు ఆల్జీబ్రా టాపిక్ లో బేసిక్ వీడియోస్ గురించి మనం చెప్పుకుంటామండి. మన గణేష్ స్టడీ సెంటర్ లో రీజనింగ్ కానీ అథమెటిక్ కానీ ప్యూర్ మ్యాథ్స్ కానీ కావాలనుకుంటే గణేష్ స్టడీ సెంటర్ కాంటాక్ట్ నెంబర్ 8985020648 9346727929 నెంబర్కి 7921 అనే నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. లేదా గణేష్ స్టడీ సెంటర్ యాప్ని మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని కూడా పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు అండి. అయితే మనం ఆల్జీబ్రాలో మొత్తం మనము ఇప్పటి వరకు బేసిక్ తప్ప మిగిలినవన్నీ కూడా కంప్లీట్ చేసామండి. అంటే ఈ బేసిక్ ఎందుకు ముందు మనం కంప్లీట్ చేయలేదంటే బేసిక్ నుండి క్వశ్చన్స్ వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంటుందండి. అదేంటంటే పాలినామియల్స్ అండి, అంటే తెలుగులో చూసుకున్నట్లయితే బహుపదులు అంటారు. బహుపదులు అనేది బేసిక్ మనం చూసుకున్నట్లయితే అందులో ఇంపార్టెంట్ చూసుకున్నట్లయితే ఒకటి ఎక్కువ ఇంపార్టెంట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అండి. తర్వాత మనకి డెఫినేషన్స్ ఉంటాయి, రెండు ఫామ్ ఉంటాయండి, సిద్ధాంతాలు ఉంటాయి, థియరమ్స్ అంటాం. ఏదంటే ఫ్యాక్టర్ థియరం అని రిమైండర్ థియరం అని రెండు ఉంటాయి. ఆ థియరమ్స్ గురించి మాత్రమే తెలుసుకుంటే సరిపోతుంది, ఇంకేం అవసరం లేదనమాట. కానీ మనం అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడేటట్లుగా బేసిక్ మొత్తం చెప్పుకొని మనం వెళ్దాం. ఓకేనండి. అంటే ఈ బేసిక్ వీడియోస్ కంప్లీట్ అయిపోయినట్లయితే మనకి ఆల్జీబ్రా సంబంధించిన క్వశ్చన్స్ అయితే కంప్లీట్ అయిపోతాయి. ఆల్జీబ్రా తర్వాత మనం ఎస్ఎస్సి బుక్ ఉంది కదండి, కిరణ్ అథమెటిక్ బుక్ ఉంది కదా, అందులో మనం ఆల్జీబ్రా క్వశ్చన్స్ చెప్పినప్పుడు అవి కూడా మీకు యాడ్ చేస్తాను. చూసుకున్నట్లయితే మీకు ప్రాక్టీస్ కూడా అయిపోతుందండి. ఓకేనండి. మనం బహుపదులు అనే టాపిక్ మనం చూసుకున్నట్లయితే బహుపదులు అనేది మనం ఇంగ్లీష్లో చూసుకున్నట్లయితే పాలినామియల్స్ అంటామండి. పాలినామియల్స్ ఇందులో మనకి ఇంపార్టెంట్ ఏంటంటే పాలినామియల్ అంటే ఏంటి, పాలినామియల్ యొక్క జనరల్ ఫామ్, పాలినామియల్ యొక్క డిగ్రీ, ఈ రెండే మనకి ఇంపార్టెంట్ అండి. పాలినామియల్ పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎలా ఉంటుందంట, ఈజ్ ఈక్వల్ టు a0 ప్లస్ a1x ప్లస్ a2x² ప్లస్ a3x³ అండ్ సో ఆన్ ప్లస్ an x టు ది పవర్ ఆఫ్ n రూపంలో ఉంటుందండి పాలినామియల్. ఇది ఎక్స్ అన్నింటిలో కూడా ఏముందండి, వేరియబుల్ చూసుకున్నట్లయితే ఎక్స్ ఉందండి, అన్నింటిలో వేరియబుల్ ఉంది. దీన్ని జనరల్ ఫామ్ అంటామండి. అంటే పాలినామియల్ యొక్క జనరల్ ఫామ్ p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు a0 ప్లస్ a1x ప్లస్ a2x² ప్లస్ a3x³ ప్లస్ అండ్ సో ఆన్ an x టు ది పవర్ ఆఫ్ n అండి. అయితే దీని యొక్క డిగ్రీ ఏమవుతుందంటే, దీని డిగ్రీ అంటే అర్థం అంటే హైయెస్ట్ పవర్ అండి. డిగ్రీ మీన్స్ తెలుగులో అయితే పరిమాణం అంటారండి. పరిమాణము ఏమవుతుందండి, x టు ది పవర్ ఆఫ్ n అండి. ఇక్కడ nవ పరిమాణం అనమాట. ఎంత పరిమాణం ఎంత అండి, nవ పరిమాణం. అంటే ఏదైతే ఎక్కువ ఉంటుందో అదే మనకి దాని పరిమాణం అవుతుందండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకోండి, ఇలా x² ప్లస్ 2x ప్లస్ 4 ఉంది అనుకోండి. ఇప్పుడు దీని యొక్క పరిమాణం కావాలంటే ఏమవుతుందండి, 2 అవుతుంది. ఎందుకంటే దాని పవర్ ఆఫ్లో ఏదైతే ఎక్కువ ఉందో అదే మనకి దాని యొక్క పరిమాణం అవుతుంది. ఎగ్జాంపుల్ అలా కాకుండా చూడండి, 4xy ప్లస్ 5x² ప్లస్ 6x² ప్లస్ 7z³ అని ఇచ్చాడు అనుకోండి. z³ అని ఇచ్చాడండి. ఈజ్ ఈక్వల్ టు 0 నాకు ఈక్వేషన్ ఇచ్చాడండి. దీని యొక్క పరిమాణం కావాలంటే ఇక్కడ వేరియబుల్స్ చూడండి, x ఒక వేరియబుల్, y ఒక వేరియబుల్ అంటే రెండు వేరియబుల్స్ ఉన్నాయండి. 2 వేరియబుల్స్ ఉన్నప్పుడు రెండింటి కూడా పవర్ కౌంట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి చూడండి, దీని పవర్ ఆఫ్ ఏమి లేదంటే 1 ఉన్నట్టు, దీని పవర్ ఆఫ్ ఏమి లేదంటే 1 ఉన్నట్టు అండి. అంటే దీని యొక్క పరిమాణం చూసుకున్నట్లయితే 2 అండి. దీని యొక్క పరిమాణం చూడండి, ఇది 2 1 అండి. అంటే దీని పరిమాణం ఏమవుతుంది, 3 అవుతుందండి. 2 2 అండి, అంటే పరిమాణం ఏమవుతుంది, 4 అవుతుందండి. ఇక్కడ ఏముందండి, 3 ఉందండి. అంటే చూడండి, ఇక్కడ అన్నింటిలో పరిమాణంలో ఏది ఎక్కువ ఉందండి, 4 ఉంది. కాబట్టి దీని యొక్క పరిమాణం డిగ్రీ ఏమవుతుందండి, 4 అవుతుందండి. దీని యొక్క డిగ్రీ ఏమవుతుంది, 4 అవుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. ఎక్కువగా మీకు అడిగేది ఏంటంటే ఇదే అడుగుతుండండి, పరిమాణం మాత్రం అడుగుతుండండి. పాలినామియల్ డెఫినేషన్ మనకు అడగడండి, అవసరం లేదు. ఓకేనండి. పాలినామియల్ అంటే ఏమి లేదండి, స్థిర రాశులు చలరాశులతో మనము ఒక సమీకరణాన్ని తయారు చేసినట్లయితే అదే మనకి పాలినామియల్ అవుతుంది, అంటే బహుపది అవుతుందండి. బహుపది అనగానే మీకు గుర్తు రావాలంటే, మీకు అది మీకు డెఫినేషన్ పరంగా కావాలంటే చూడండి, బహుపది అంటే మనకి ఇంగ్లీష్లో చూసుకున్నట్లయితే పాలినామియల్, తెలుగులో అయితే బహుపది ఉందండి. బహుపది ఎలా వస్తుందంట, ఏకపది, తర్వాత ద్విపది, తర్వాత త్రిపది, అలా మనకి చతుర్థపది, పంచమపది అలా ఉంటాయండి. అండ్ సో ఆన్ మనం చూసుకున్నట్లయితే బహుపది అంటే ఎక్కువ పదులు ఉన్నట్లయితే, పదులు అంటే కూడా 10 నెంబర్ కాదండి, పదాలు అని అర్థం అనమాట. 10 మీన్స్ పదాలు. ఏకపది అంటే ఒక పదం అండి. ఒక పదం అంటే ఎక్స్ కానీ, వై కానీ, జెడ్ కానీ, ఏ కానీ, 1 కానీ, 2 కానీ, 3 కానీ, 100 కానీ, 1000 కానీ, ఏదైనా పర్వాలేదండి. ఏదో ఒక పదం ఉన్నట్లయితే మనం దాన్ని ఏమంటామండి, ఏకపది అంటామండి. అంటే ఎక్స్ వై అన్ని చూడండి ఒకటే ఉన్నాయండి చూడండి. నెక్స్ట్ ద్విపది అంటే 2 పదాలు అండి. 2 పదాలు అంటే ఇక్కడ x ప్లస్ వై అని, ఇదైతే xy అని, నెక్స్ట్ x² ప్లస్ వై అని,
అలా మనకి పదాలు ఉన్నాయి అనుకోండి, చూడండి 2 పదాలు ఉన్నాయండి, ఇక్కడ 2 పదాలు ఉన్నాయండి, ఇక్కడ 2 పదాలు ఉన్నాయండి. అలా మన పదాలు మనం చూసుకున్నట్లయితే ఏమంటామంటే ద్విపది అంటామండి. త్రిపది అంటే 3 పదాలు ఉన్నవండి. 3 పదాలు అంటే 4x + 2y + z అనమాట. ఇలా మనకి ఎన్ని పదాలు ఉన్నాయండి? 3 పదాలు ఉన్నాయండి. అలా మన 3 పదాలు ఉన్నట్లయితే మనం దాన్ని ఏమంటామంటే త్రిపది అని అంటాం. లేదా సింపుల్గా గుర్తుంచుకోవాలంటే x + y + z అనమాట. 3 పదాలు ఉన్నట్లయితే దాన్ని ఏమంటామంటే త్రిపది అంటాం. మరి బహుపది అంటే ఎక్కువ పదాలు అండి. అంటే మనకేంటి 3 కంటే ఎక్కువ పదాలు ఉన్నట్లయితే మనం బహుపదిగా ట్రీట్ చేయొచ్చు. దాన్ని మనం ఇంగ్లీష్లో చూసుకున్నట్లయితే పాలినామియల్ అండి. ఈ పాలినామియల్లో మనం ఏం చేసామంటే ఓన్లీ ఎక్స్ ఉన్నది మనం ఈక్వేషన్ రాసామండి. ఇంకా ఎక్స్ కాకుండా వై ఉన్నది కూడా మనం ఈక్వేషన్ రాసుకోవచ్చు. అయితే దానికి అవసరం లేదండి, మనకు ఓన్లీ ఎక్స్ ఉన్నది మాత్రమే తీసుకోండి. ఎందుకు ఎక్స్ ఉన్నది తీసుకోమంటే మనకి బహుపదుల్లో రకాలు ఇవ్వండి. తర్వాత మనకు వచ్చేటంటే మనకి ఏకఘాత సమీకరణం అని ఉంటుందండి. ఏకఘాత సమీకరణము ఇవి మనకి ఇంపార్టెంట్ అనమాట. దీనికోసం అని తీసుకోవడం జరిగిందండి. ఏకఘాత సమీకరణం అంటే ఇంగ్లీష్లో మనం చూసుకున్నట్లయితే లీనియర్ ఈక్వేషన్ అండి. రెండోది చూసుకున్నట్లయితే వర్గ సమీకరణం. దీన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటారండి. నెక్స్ట్ ఘాత సమీకరణం అంటారండి. ఘాత సమీకరణం అంటే క్యూబిక్ ఈక్వేషన్ అంటారండి. ఇవి మనకు చాలా ఇంపార్టెంట్ అండి. అందుకోసమనే మనం మొత్తం రాసేదంతా కూడా ఓన్లీ ఎక్స్లో రాయడం జరిగిందండి పాలినామియల్. ఓకేనండి. పాలినామియల్ అనగానే మనకి ఎక్స్ ఉంటుంది, వై ఉంటుందండి, గుర్తుపెట్టుకోండి. ఎక్స్ వై ఎక్కడ మనం ఉపయోగిస్తామంటే ద్విపద సిద్ధాంతాన్ని ఉపయోగిస్తామండి. అయితే ద్విపద సిద్ధాంతం అనేది ఇప్పుడు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రావట్లేదు కాబట్టి మనం దీని గురించి మాట్లాడట్లేదు. ద్విపద సిద్ధాంతం అంటే దీన్ని మనం బైనోమియల్ థియరం అంటాము. అయితే మనకి ఇది అవసరం లేదు. ఎవరికైనా అవసరం ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. దీని గురించి మన సిద్ధాంతం గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాము. దీని గురించి ఒక వీడియోలో చేస్తే సరిపోతుందండి. మ్యాక్సిమం మనకి చూసుకున్నట్లయితే 45 మినిట్స్ లేదా 1 అవర్ వరకు వచ్చే అవకాశం ఉంటుంది బైనోమియల్ థియరం సంబంధించి. బైనోమియల్ థియరంలో మనకి ఏంటంటే స్థిర పదం అనేసి ఎక్స్ పదం అని లేదా x² పదం అనేసి అలాంటి కనుక్కోమని అడుగుతుంటాడు. లేకపోతే ఎక్స్ యొక్క కొఫిషియంట్ కానీ వై యొక్క కొఫిషియంట్ కానీ కనుక్కోమంటండి. అక్కడ మనకి ఫార్ములాస్ కూడా TR+1 పదం ఉంటుంది. అలాగే NCR గురించి NPR అటువంటి ఫార్ములాస్ మనకు ఉంటాయండి. NCR = n⁵ మనం అక్కడ ఆల్రెడీ దేనిలో చెప్పామండి, ప్రాబిలిటీలో కూడా చెప్పడం జరిగిందండి. NCR = n⁵ n - r⁵ × r⁵ అనే ఫార్ములా చెప్పడం జరిగింది. అవన్నీ కూడా మనకి ఇక్కడ వస్తాయండి. అయితే ఆ ఫార్ములాస్ అనేవి వేరే దగ్గర వచ్చే మనం ఆల్రెడీ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ బైనోమియల్ సిద్ధాంతం నుంచి ద్విపద సిద్ధాంతం నుంచి అయితే క్వశ్చన్స్ ఇప్పుడు రావట్లేదు. ఇక్కడ దాన్ని పక్కన పెట్టాము. బైనోమియల్ సిద్ధాంతం ప్రకారం మనకి పాలినామియల్ ఈక్వేషన్ తీసుకున్నట్లయితే అందులో ఎక్స్ ఉంటుంది, వై ఉంటుందండి. అప్పుడు ద్విపద సిద్ధాంతం చెప్పినప్పుడు అక్కడ ఎక్స్ వై రెండు ఉన్నట్టుగా మన ఫార్ములా చెప్పడం జరుగుతుందండి. అది ఎలా ఉంటుందంటే P of x = NC0 x⁴n y అని వస్తుందండి. y ఉండదు, రెండోది అనుకుంటుంది. NC1 x⁴n - 1 y⁴1 అని, NC2 x⁴n - 2 y² అని అండ్ సో అని అలా ఉంటుందండి. లాస్ట్ మనం చూసుకున్నట్లయితే NCN y⁴n ఉంటుందండి. NCN అక్కడ x ఉంటుంది అనమాట. ఓకేనండి. ఇదేంటంటే దీన్ని సమఘాత సమీకరణాలు అంటారండి. అన్నింటినీ కూడా ఘాతం అనేది ఒకేలా ఉంటుందండి. చూడండి ఇక్కడ n ఉందండి, ఇక్కడ కూడా n - 1 + 1 చేసి n అవుతుంది అనమాట. ఇవి సమఘాత సమీకరణాలు అండి. అలా మన డెఫినేషన్స్ తెలుసుకుంటూ పోతే ప్యూర్ మ్యాథ్స్ అనేది అలా సాగుతూ ఉంటుందండి. ఎందుకంటే మీరు ఈ ద్విపద సిద్ధాంతం గురించి ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కాబట్టి అంతా ఉదయం నేర్చుకుంటారు. కానీ వాడు ద్విపద సిద్ధాంతం నుంచి ఏం చేస్తారంటే 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్ అన్నింటిలో కూడా ఒక్కొక్క చిన్న పార్ట్ని ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుందండి. అలా మొత్తం మనం ఇక్కడ చెప్పుకొని కూర్చుంటే మినిమం 3 అవర్స్ పట్టేస్తుందండి ఓన్లీ దీని ఇంట్రడక్షన్ చెప్పుకోవడానికి. ఇక్కడ ద్విపద సిద్ధాంతంలో మనం దీన్ని సమఘాత సమీకరణం ఎందుకన్నామండి, అన్నిటి ఘాతాలు మనకి ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి. ఇక్కడ మనం ద్విపద సిద్ధాంతం యొక్క డెఫినేషన్ ఎందుకు చెప్పుకున్నామంటే ఇది అనమాట. కొంతమంది మ్యాథ్స్ స్టూడెంట్కి ఆల్రెడీ తెలుస్తుంది పాలినామియల్ అనగానే ఓన్లీ ఎక్స్తోనే రాశారు సారు, వై కూడా ఉంటుందని అనేసి. మన సందర్భాన్ని బట్టి ఇవి మనకు అవసరం కాబట్టి ఇక్కడ రాసిందంతా ఏం అవసరం లేదండి. ఇక్కడ ఏకపది, ద్విపది, త్రిపది అది కూడా మనకి ఎగ్జామ్లో అడగట్లేదండి. మనకు అడిగిందంతా కూడా ఓన్లీ డిగ్రీ అండి, పరిమాణము. అంటే దాని యొక్క పరిమాణం ఇక్కడ చూడండి, దీని పరిమాణం 2, దీని పరిమాణం 1 అంటే దీని పరిమాణం ఏమీ లేదంటే 0 అని అర్థం అనమాట. మరి అందులో ఏదైతే ఎక్కువ ఉంటుందో అదే మనకి హైయెస్ట్ పవర్నే మనం డిగ్రీ అంటామండి. హైయెస్ట్ పవర్నే మనం ఏమంటామంటే డిగ్రీ అంటామండి. కాబట్టి హైయెస్ట్ పవర్ 2 కాబట్టి ఇది అవుతుందండి.
ఇక్కడ చూసుకున్నట్లు హైయెస్ట్ పవర్ మనకి 4 కాబట్టి దీని యొక్క డిగ్రీ 4 అవుతుందండి. అది మీకు బిట్ వచ్చే అవకాశం ఉందండి. నెక్స్ట్ మనకి ఏకఘాత సమీకరణం సంబంధించిన బిట్లు వచ్చే అవకాశం ఉంది. వర్గ సమీకరణం సంబంధించిన బిట్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉందండి. ఇది మనకి ఇంపార్టెంట్ వర్గ సమీకరణం. ఇది దీని నుంచి బిట్ రాకపోయినా సరే మనకి ఎలా ఉంటుందంటే ప్రతి కాన్సెప్ట్ అర్థమెటిక్ కాన్సెప్ట్ మనకు ఉపయోగపడుతుందండి. x² లో ఏదైనా ఈక్వేషన్ వచ్చింది అనుకోండి దాన్ని మనం వర్గ సమీకరణం అంటాం అనమాట. దానికి ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమైపోతుందండి. ఇక్కడ చూడండి, ఏకఘాత సమీకరణం అంటే మనకి ఈక్వేషన్ ఎలా ఉంటుందంటే ax + by + c అండి. అన్ని కూడా జనరల్ ఫార్మ్స్ రాస్తున్నాను అనమాట. జనరల్ ఫార్మ్ రాస్తున్నానండి. అంటే అందులో మనకి ఏకఘాతం దీని పవర్ ఆఫ్ ఏముంటుందండి 1 ఉంటుందండి. ఏకఘాత సమీకరణం అంటారు అనమాట దీనికి. ఓకేనండి, లీనియర్ ఈక్వేషన్ అంటారు. అదే మనకు వర్గ సమీకరణం అయినట్లయితే ఫార్ములా మనకి జనరల్ ఫార్మ్ ఎలా ఉంటుందంటే ax² + bx + c = 0 రూపంలో ఉంటుందండి. ax² + bx + c = 0 రూపంలో ఉంటుందని దీని వర్గ సమీకరణం అంటారండి. మరి ఘాత సమీకరణకు వచ్చినట్లయితే ax³ + bx² + cx + b = 0 రూపంలో ఉంటుందండి. ఇవి ఘాత సమీకరణం. ఈ 3 రాసుకోండి. మనకి ఎక్కువగా ఉపయోగపడేది ఏంటంటే వర్గ సమీకరణం అండి. వర్గ సమీకరణం అంటే చాలా చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది. మరి ఈ లీనియర్ ఈక్వేషన్ ఉపయోగపడుతుందంటే లీనియర్ ఈక్వేషన్ ఉపయోగపడుతుందండి. అది ఆటోమేటిక్ మీకు తెలియకుండా ఉపయోగించేస్తుంటారండి. అది మనం ఎక్కువగా ఏజెస్ సమ్స్ చేసేటప్పుడు, నెక్స్ట్ యావరేజ్ చేసేటప్పుడు మనం కొన్ని సందర్భంలో ఎక్స్ అనుకుంటామండి. ఏదైనా వాల్యూ తెలియకపోతే మనం ఎక్స్ అనుకుంటాం చూడండి. ఆ ఎక్స్ అనుకున్న ప్రతి ఒక్కటి కూడా మనకి ఏమవుతుందండి ఏకఘాత సమీకరణం అవుతుందండి. ఎక్స్ అనుకున్న ప్రతి ఒక్కటి కూడా ఏమవుతుందండి ఏకఘాత సమీకరణం అవుతుందండి. ఇక్కడ ax + by + c = 0 అన్నారు కదా, మరి y లేదు కదా అనుకుంటారు. y లేకపోయినా ఎక్స్ ఒక్కటే ఉన్నా సరే దాన్ని ఏమనుకోవచ్చు అండి ఏకఘాత సమీకరణంగా తీసుకోవచ్చు అనమాట. ఓకే, ఒకసారి మనము క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సంబంధించి కొన్ని క్వశ్చన్స్ చేస్తే మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. ఒకసారి చూద్దాం. ఈ ద్విపద సిద్ధాంతం ఎవరికైనా కావాలనుకుంటే, ద్విపద సిద్ధాంతం సంబంధించిన వీడియోస్ కావాలనుకుంటే ఒకసారి నాకు మెసేజ్ చేయండి వాట్సాప్లో. చేస్తే నేను దానికి సంబంధించిన వీడియో కూడా మనం చేసేయడం జరుగుతుంది. ప్రస్తుతానికి అయితే అవసరం లేదు కాబట్టి నేను చేయట్లేదండి, ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడ మనకి క్లాసెస్ అనేవి డిస్టర్బెన్స్ వస్తుంది చూడండి. అక్కడ కోళ్ళ అరుపులు, నెక్స్ట్ మిషన్ సౌండ్స్ అన్నీ కూడాను. దానివల్ల మనకి క్లాసెస్ లేట్ అవుతున్నాయండి. కొద్దిగా క్లారిటీగా ఇవ్వాలని అనుకుంటున్నాం, కానీ మనం ఉన్నది పల్లెటూరులో కాబట్టి ఈ పిల్లలకి స్కూల్ లేదు కాబట్టి వాళ్ళు గొడవలు ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి. కాబట్టి తప్పదు, అర్థం చేసుకోవాలి. మన క్లాస్ ఇంపార్టెంట్ కానీ పక్కన సౌండ్స్ ఇంపార్టెంట్ కాదు, చూసుకోండి. వర్గ సమీకరణం చూద్దాం. వర్గ సమీకరణం ఎలా సాధించాలి అనేది చూద్దాం. ఇక్కడ వర్గ సమీకరణం అంటే ఏమి లేదండి, ఒక బహుపది యొక్క ఘాతం అనేది లేదా పాలినామిల్ యొక్క మనకి ఏంటంటే పవర్ డిగ్రీ అనేది 2 అయినట్లయితే మనం దాన్ని ఏమంటాం వర్గ సమీకరణం అనుకుంటాం. దానికి ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్పడం జరిగింది. దీని యొక్క జనరల్ ఫామ్ చూసుకున్నట్లయితే ఎలా ఉంటుందండి ax² + bx + c = 0 అవుతుందండి. దీని యొక్క రూట్స్ మనకు వచ్చినట్లయితే, దీనికి రూట్స్ చూసుకున్నట్లయితే మనకి ఏమవుతుందండి x = -b ± √b² - 4ac/2a అండి. ఇది వర్గ సమీకరణం యొక్క సాధన అనమాట. అంటే దాని యొక్క రూట్స్ అవుతాయి. ప్లస్తో ఒకటి మైనస్తో ఒకటి 2 రూట్స్ మనం తీసుకుంటాం. అసలు రూట్స్ అంటే ఏంటి అని తెలుసుకునేటప్పుడు సిద్ధాంతాలు 2 వస్తాయండి. ఆ సిద్ధాంతాల గురించి కూడా ఎక్కడ చెప్పేద్దాం మనము. రిమైండర్ థియరం అండ్ ఫ్యాక్టర్ థియరం అని 2 ఉంటాయండి. రిమైండర్ థియరం అండి. రిమైండర్ థియరం చూసుకున్నట్లయితే దీన్నే తెలుగులో అయితే శేష సిద్ధాంతం అంటారు. శేష సిద్ధాంతము. ఇంకొకటి ఫ్యాక్టర్ థియరం అండి. ఇలా 2 ఉంటాయండి. రిమైండర్ థియరము, ఫ్యాక్టర్ థియరం అని 2 ఉంటాయి. అతను ఈ శేష సిద్ధాంతం అంటే ఏమీ లేదండి, p(x) ఈజ్ ఏ పాలినామియల్ అండి. అంటే p(x) అనేది ఒక బహుపది అయినట్లయితే, p(x) అనేది n వ ఘాతమైనటువంటి బహుపది అయినట్లయితే p(x)ను x - a తో భాగించిన శేషం p(a) అవుతుంది అని అవుతుంది అని చెప్తున్నానండి. r = p(a). కొద్ది దూరం రాసుకోండి. r = p(a) అవుతుందంటండి. ఇదే మనకి ఏం చెప్తుందంటే శాస్త్ర సిద్ధాంతం అంటే. చూడండి, p(x) అనేది ఒక బహుపది అండి. p(x)ని x - a తో డివిజన్ చేసినట్లయితే, p(x)ని x - a తో మనం భాగించినట్లయితే శేషం ఏమవుతుందంట r = p(a) అవుతుందండి. p(a) అవుతుంది. అదే మనం శాస్త్ర సిద్ధాంతం అంటామండి. ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, చూడండి, x² - 5x + 6 అని ఉందనుకోండి.
-5x + 6 = 0 అని ఒక ఈక్వేషన్ ఉందండి. ఈ ఈక్వేషన్ని మనము x-2తో భాగించామనుకోండి, x-2తో భాగించామనుకోండి, x-2తో భాగించినట్లయితే అంటే అర్థం ఏంటంటే ఈ x-2తో భాగించినట్లయితే మనకి ఏం కావాలంటే ఓన్లీ శేషమే కావాలండి. శేషం కావాలనుకుంటే ఇలా మనము x-2తో ఇలా భాగించవలసి ఉంటుందండి. నార్మల్గా అయితే దేనికి x² - 5x + 6ని ఇలా భాగించవలసి ఉంటుందండి. ఇలా భాగించవలసి ఉంటుంది. ఈ భాగాహారం అనేది కొద్దిగా కష్టమైపోతుంది, అవునా కాదండి? ఎందుకంటే ఒక లీనియర్ ఈక్వేషన్ ఉంది, ఇక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉంది. అలా భాగించవలసి ఉంటుంది. అలా భాగించినా మనకు శేషం వస్తుంది, లేదా నార్మల్గా శేషం ఎలా వస్తుందో రెండు కనుక్కుందాం. చూడండి, x-2తో భాగించామనుకోండి, x-2 × x పెట్టామనుకోండి, x × x ఏమవుతుందండి, x² అవుతుందండి. x × 2x ఏమవుతుంది, -2x అవుతుందండి. ఇప్పుడు మైనస్ చేసినట్లయితే ప్లస్గా మారిపోతుంది. ఏమవుతుందండి, -5x + 2x అంటే -3x అవుతుందండి, +6 అనమాట. మళ్ళీ ఇక్కడ దేంతో ఇక్కడ x ఉంది కాబట్టి దేని సరిపోవట్లేదు, 3 సరిపోవట్లేదు. ఇక్కడ -3తో మల్టిప్లై చేసినట్లయితే -3 × x -3x అవుతుందండి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది, -2 × -3 +6 అయిపోతుందండి. మనకి రిమైండర్ చూసుకున్నట్లయితే 0 అయిపోతుంది. అంటే శేషం అనేది 0 అండి. ఇక్కడ 0 వస్తుందో చూద్దామండి. చూడండి, p(x)ని అంటే ఇదే p(x) అండి. p(x)ని x-aతో భాగించినట్లు x - a అంటే ఇదండి, ఇది x - a అనమాట. అంటే ఏ ప్లేస్లో ఏముందండి, 2 ఉందండి. మైనస్ మైనస్ సరిపోయింది, ఏ ప్లేస్లో 2 ఉందండి. కాబట్టి మీకు శేషం కావాలనుకుంటే r కావాలనుకుంటే p(2) చేస్తే సరిపోతుందండి. ఎందుకంటే p(a) అన్నాం, ఏ ప్లేస్ ఎంత ఉందండి, 2 ఉంది. p(2) చేస్తే సరిపోతుంది. p(2) మీన్స్ అర్థం పెట్టండి, x ప్లేస్లో 2 పెట్టాలని అర్థం. 2 పెట్టండి అంటే ఏమవుతుంది, 2² - 5 × 2 + 6 = ఎంత వస్తుందో మనకు కావాలి. 0 విషయం పక్కన పెట్టండి. ఇక్కడ చూడండి, 2² అంటే 4 అండి, 5 2 అంటే 10 అండి, +6 అండి. ఈ రెండు ప్లస్ చేస్తే మనకు +10 వస్తుందండి, ఇది ఒక -10 అండి. అంటే ఏమొచ్చిందండి, 0 వచ్చిందండి. ఓకే అండి. మరొక ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం. చూడండి, p(x) = 5x³ + 2x² - 10x + 11 అని ఇచ్చాడండి. ఇది ఒక ఫంక్షన్ అండి. దీన్ని మనము x-2తో కదా x+2తో అనుకుందామండి. x+2తో భాగించినట్లయితే శేషం ఎంత అడిగాడు అనుకోండి, x+2తో భాగించినట్లయితే శేషం ఎంత అడిగాడు అనుకోండి. ఇక్కడ చూడండి, x - aతో భాగించినప్పుడు మాత్రమే మనకేమండి a = ఏమవుతుంది, మైనస్. ఇక్కడ చూడండి, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. కాబట్టి a = ఏం తీసుకున్నాం, 2 తీసుకున్నామండి. ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉందండి. కాబట్టి a = ఏం తీసుకోవాలండి, -2 తీసుకోవాలండి. -2 తీసుకుని చేయండి. p(-2) = 5 × 2³ అండి, -2 whole cube. 2 × -2 2² అండి, -10 × -2 అండి, +11 అనమాట. ఇప్పుడు చేయండి, ఏమవుతుందండి, 5 × -2 whole cube అంటే ఏమవుతుందండి, -2 whole cube అంటే -8 అవుతుందండి. 5 × -8 ప్లస్ -2 whole square అంటే +4 అవుతుందండి. 2 × 4 అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది కాబట్టి +20 అవుతుందండి, +11. ఇప్పుడు చూడండి, 5 8 ఎంత అండి, 40 కాబట్టి -40 అవుతుందండి. ప్లస్ ఇక్కడ చూడండి, ఇక్కడ 2 4 ఎంత అండి, 8 అండి, +20 +11 అండి. మొత్తం ప్లస్ చేసేయండి, ఎంత అవుతుందండి, -40. ఈ ప్లస్ ఉన్నవన్నీ ప్లస్ చేసేయండి, ఏమవుతుందండి, 20 + 11 అండి, 31. 31 + 8 అంటే 39 అవుతుందండి. = ఏమవుతుందండి, -1 అవుతుందండి. అంటే శేషం ఏమవుతుందండి, -1 అవుతుందండి. శేషం ఏమవుతుందండి, -1. మరి శేషం ఎప్పుడు కూడా మైనస్లో రాదు కదా అనుకుంటారండి చాలా మంది. బహుపదులకు మాత్రం మైనస్లో వస్తుందండి. శేషం అనేది బహుపదుల్లో మైనస్ వస్తుంది, గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే అండి, ఇదే మనకు శాస్త్ర సిద్ధాంతం చెప్తుందండి. శాస్త్ర సిద్ధాంతం ఏం లేదండి, p(x) is a polynomial అయినట్లయితే x - aతో డివిజన్ చేసినట్లయితే when p(x) is divided by x - a then r is equal to అంటే రిమైండర్ ఈక్వల్ టు p(a) అంటే లేదా p(a) ఈజ్ ఏ రిమైండర్ అని రాసుకోవచ్చు అండి. p(a) అనేది ఒక శేషం అవుతుందని అర్థం అనమాట. ఓకేనండి, ఇది శాస్త్ర సిద్ధాంతం అని చెప్తుందండి. మరి ఫ్యాక్టర్ థియరం అంటే ఏంటి? ఫ్యాక్టర్ థియరం మనము శాస్త్ర సిద్ధాంతం గురించి మాట్లాడామండి. ఇప్పుడు ఫ్యాక్టర్, ఇది కొద్దిగా దీనికంటే ఇంపార్టెంట్ అండి. అది మనకి దీనికి రిలేటివ్ గా ఉంటుంది. ఫ్యాక్టర్ థియరం అంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ డెఫినేషన్ ఉంటుంది. సెకండ్ వన్ ఫ్యాక్టర్ థియరం అండి. ఫ్యాక్టర్ థియరం అంటారు, దీన్ని కారణాంక సిద్ధాంతం అంటారండి. కారణాంక సిద్ధాంతం అంటారు. మరి ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ డెఫినేషన్ ఉంటుందండి. p(x) is a polynomial అండి. అంటే p(x) అనేది ఒక ఫంక్షన్ అయినట్లయితే, సమీకరణం అయినట్లయితే, లేదా బహుపది అయినట్లయితే
పి ఆఫ్ ఎక్స్ అనేది బహుపది. దీన్ని మనం ఎక్స్ మైనస్ ఏతో భాగించినప్పుడు పి ఆఫ్ ఏ అంటే శేషం అనమాట. పి ఆఫ్ ఏ అంటే శేషం. శేషం 0 అయ్యింది అనుకోండి, శేషం 0 అయినట్లయితే ఎక్స్ మైనస్ ఏ అనేది ఒక ఫ్యాక్టర్ అవుతుంది. అదే చెప్తుందండి, ఇంకేం లేదండి, ఒక ఫ్యాక్టర్ అవుతుంది. చూడండి, పి ఆఫ్ ఎక్స్ ని ఎక్స్ మైనస్ ఏతో మనం భాగించినట్లయితే మనకి ఆర్ ఇజ్ ఈక్వల్ టు 0 అయింది అనుకోండి, రిమైండర్ అనేది 0 అయిపోయింది, శేషం అయింది అనుకోండి, ఆర్ అనేది అంటే ఈ ఎక్స్ మైనస్ ఏ అనేది ఒక ఫ్యాక్టర్ అవుతుంది, అంటే ఒక కారణాంకం అవుతుంది అని అర్థం అనమాట. ఒక కారణాంకం అవుతుంది. ఓకేనండి. కారణాంకంనే మనము ఇంగ్లీష్లో అయితే రూట్స్ అంటాము, తెలుగులో అయితే మూలాలని కూడా అంటాము, దాన్నే కారణాంకాలను కూడా అంటాము. మూలాలు అంటారు, కారణాంకాలు అంటారు. ఇంగ్లీష్లో అయితే రూట్స్ అంటారు, లేదా జీరోస్ అంటారండి. జీరోస్ అంటారు లేదా రూట్స్ అంటారండి. ఓకేనండి, గుర్తుపెట్టుకోండి. ఫ్యాక్టర్స్నే మనము జీరోస్ అని రాసుకోవచ్చు. జీరోస్ ఇప్పుడు న్యూ టెక్స్ట్ బుక్లో ఇలా ఉంటుందండి. దీన్ని కారణాంకాన్ని మనం తెలుగులో చూసుకున్నట్లయితే ఇంకొక పేరు మూలాలని కూడా అంటారండి. మూలాలు అడిగినా, కారణాంకాలు అడిగినా, జీరోస్ అడిగినా, ఫ్యాక్టర్స్ అడిగినా అన్నీ ఒకటేనండి. ఓకేనండి, ఈ 4కి ఇవేనండి ఫ్యాక్టర్. అంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0కి మనకి ఫ్యాక్టర్ కావాలన్నా, జీరోస్ కావాలన్నా, కారణాంకాలు కావాలన్నా, మూలాలు కావాలన్నా మన ఫార్ములా ఇదేనండి. ఓకేనండి, దాని పరిమాణం ఎంత అయితే ఉంటుందో అంటే దాని యొక్క డిగ్రీ అండి. ఏదైనా మనము పి ఆఫ్ ఎక్స్ యొక్క డిగ్రీ మీన్స్ ఏంటండి, పరిమాణం అండి. పరిమాణం ఎంత ఉంటుందో మూలాల సంఖ్య కూడాను, మూలాలు లేదా కారణాంకాలు ఏవైనా సరే మూలాల సంఖ్య కూడా సేమ్ ఉంటుందండి. ఇక్కడ ఎంత డిగ్రీ ఉందనుకోండి, ఇక్కడ కూడా మనకి ఏమవుతుందండి, n వస్తుంది. ఇక్కడ వర్గ సమీకరణం దీని యొక్క డిగ్రీ ఎంత అండి, 2 కాబట్టి ఇక్కడ కూడా మూలాలు ఏమొస్తాయి, 2 వస్తాయి. అదే ఇక్కడ రాసించండి, ప్లస్తో ఒకటి ఉంటుంది, మైనస్తో ఒకటి ఉంటుంది అనమాట. ఓకేనండి, ఇక్కడ మనం మళ్ళీ మూలాల లబ్ధము అన్ని ఫార్ములాస్ ఉంటాయి. మూలాల మొత్తం అయితే -b/a అవుతుందండి. మూలాల మొత్తం ఆల్ఫా బీటా అనే 2 మూలాలు అనుకున్నట్లయితే, అదే కారణాంకాలు అనుకున్నట్లయితే ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు -b/a, ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు c/a. ఇవి కూడా గుర్తుంచుకోవచ్చండి ఫార్ములాస్. డైరెక్ట్గా మీకు కావాలనుకోండి, కొన్ని సందర్భంలో ఒక ఈక్వేషన్ ఇస్తాడు, దాని యొక్క మూలాల మొత్తం మూలాలు అర్థం అడుగుతుంటాయండి. అటువంటి సందర్భంలో -b/a ప్లస్ c/a, ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు c/a అండి. లేదా 2 మూలాలు ఇచ్చాడు అనుకోండి, ఆల్ఫా బీటా అనేవి 2 మూలాలు ఇచ్చాడు, మూలాలు ఇచ్చి వర్గ సమీకరణం కావాలన్నాడు అనుకోండి, ఈ 2 కూడా ఏంటంటే రూట్స్ అండి. మూలాలు ఇచ్చి దాని యొక్క వర్గ సమీకరణం కావాలని, వర్గ సమీకరణం మీన్స్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అండి. వర్గ సమీకరణం లేదా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనమాట. ఈక్యూ పవర్ ఆఫ్ n అంటే ఈక్వేషన్ రాసుకోండి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అడిగాడు అనుకోండి, అడిగితే దాని ఫార్ములా ఏమవుతుందండి, ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుందండి. ఇది వర్గ సమీకరణం. మొత్తం మన ఫార్ములా చూడండి, వర్గ సమీకరణం యొక్క సాధారణ రూపము ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. దాని యొక్క రూట్స్ చూసుకున్నట్లయితే, రూట్స్ అండి ఇవన్నీ. ఇవి చూడండి, ఫ్యాక్టర్ అన్నా, జీరోస్ అన్నా, కారణాంకం అన్నా, మూలాలన్నా ఒకటేనండి. అదే ఇది x ఈజ్ ఈక్వల్ టు -b ప్లస్ ఆర్ మైనస్ √b² - 4ac/2a. అన్నిటికీ ఫార్ములా ఉపయోగించాల్సి ఉండదంటే షార్ట్ కట్లో చేయొచ్చు. ఫార్ములా కొన్నిటికి మాత్రం తప్పకుండా ఉపయోగించవలసి వస్తుంది. అందుకోసం మనం ఫార్ములా కూడా రాసాము. డైరెక్ట్గా బిట్ వచ్చే అవకాశం ఉందండి. చాలాసార్లు డైరెక్ట్గా రూట్స్కి ఫార్ములా అడిగాడండి. కాబట్టి రూట్స్కి ఫార్ములా అడిగాడు కాబట్టి ఖచ్చితంగా ఇది అవసరం ఉంటుంది, రాసుకోండి. మూలాలు మొత్తం చాలాసార్లు అడిగాడండి. ఇది కూడా అండి, మూలాలు మొత్తము లేదా రూట్స్ మొత్తం అంటే, లేదా కారణాంకాలు మొత్తం, ఫ్యాక్టర్, సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్, సమ్ ఆఫ్ జీరోస్ ఏమని అనొచ్చండి. సమ్ ఆఫ్ జీరోస్ సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్. ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు -b/a అవుతుందండి. ప్రోడక్ట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఈక్వల్ టు ఏమవుతుందండి, c/a అవుతుందండి. ఆల్ఫా బీటా అనేవి మనకి 2 రూట్స్ అయినట్లయితే లేదా 2 ఫ్యాక్టర్స్ అయినట్లయితే, ఇక్కడ రూట్స్ కూడా అంటారండి దీనికి, ఇంగ్లీష్లో రూట్స్ ఇది కూడా రాసుకోండి. రూట్స్ అయినట్లయితే దాని యొక్క వర్గ సమీకరణం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏమవుతుందండి, ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుందండి. ఇది మనకి ఫార్ములా. దీన్ని ఎలా కూడా రాసుకోవచ్చండి, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఆల్ఫా బీటా అని కూడా రాసుకోవచ్చండి. ఈజ్ ఈక్వల్ టు 0. ఈ 2 ఒకటేనండి, ఆర్ అని రాసుకోవచ్చు. ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 0 అని రాసుకోవచ్చు. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు 0 అని రాసుకోవచ్చు అండి. ఇది ఆల్రెడీ ఈ ఫార్ములా మనం ఎక్కడ చెప్పడం జరిగిందండి, ఆల్జీబ్రా ఫస్ట్ స్టార్టింగ్ ఫార్ములాస్ చెప్పడం జరిగిందండి. ఎక్స్ మైనస్ ఏ ఇంటూ ఎక్స్ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ ఏబి అని చెప్పడం జరిగిందండి. ఆ ఫార్ములాని మీకు గుర్తుంటుంది, చూసుకోండి ఒకసారి.
అక్కడ ఆల్ఫా బీటా కాకుండా ఏబీలు ఉపయోగించామన్నమాట. ఇక్కడ చూడండి, మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ఏంటంటే రిమైండర్ థియరము, ఫ్యాక్టర్ థియరం అండి. రిమైండర్ థియరం గురించి మనం చెప్పడం జరిగిందండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది లేదా ఎఫ్ ఆఫ్ ఎక్స్ మీన్స్ పి ఆఫ్ ఎక్స్. పి ఆఫ్ ఎక్స్ అనేది ఒక బహుపది అయినట్లయితే దాన్ని ఎక్స్ మైనస్ ఏతో భాగించినట్లయితే శాసనం అనేది పి ఆఫ్ ఏ అవుతుందని చెప్పుకుంది ఏదండి, ఫ్యాక్టర్ రిమైండర్ థియరం అండి, శాస్త్ర సిద్ధాంతం. మరి ఫ్యాక్టర్ థియరం ఏం చెప్తుందండి, ఆ రిమైండర్ అనేది 0 అయినట్లయితే ఈ ఎక్స్ మైనస్ ఏ అనేది దీనికి ఒక ఫ్యాక్టర్ అవుతుంది, ఒక కారణాంకం అవుతుంది, ఒక రూట్ అవుతుంది, ఒక 0 అవుతుంది, ఒక మూలం అవుతుంది, ఏమని అనుకోవచ్చు అన్నమాట. ఓకేనండి. పి ఆఫ్ ఎక్స్ ని ఎక్స్ మైనస్ ఏతో భాగించినట్లయితే శాసనం 0 అయింది అనుకోండి. శాసనం అంటే పి ఆఫ్ ఏ అని అంతకుముందు రిమైండర్ థియరంలో చెప్పుకున్నాము. ఆ పి ఆఫ్ ఏ అయినా 0 అయినా లేదా శాసనం 0 అయినా ఈ ఎక్స్ మైనస్ ఏ అనేది ఒక ఫ్యాక్టర్ అవుతుంది. ఓకేనండి, ఇది మనకి ఫ్యాక్టర్ థియరం చెప్తుందండి. నెక్స్ట్ వర్గ సమీకరణం యొక్క సాధారణ రూపము, దాని యొక్క మూలాలు అదే రూట్స్ అండి, మూలాల మొత్తము, మూలాల లబ్ధము, నెక్స్ట్ మూలాలు ఇచ్చినప్పుడు వర్గ సమీకరణము, ఇవన్నీ గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇది మనకి వర్గ సమీకరణం నుంచి పూర్తి డేటా అండి. మనం కొన్ని వర్గ సమీకరణాలు తీసుకొని మూలాలు మొత్తం కనుక్కోండి, మూలాల లబ్ధం కనుక్కోండి, నెక్స్ట్ మూలాలు ఇచ్చినప్పుడు వర్గ సమీకరణం ఎలా కనుక్కోవాలి అంటే చిన్న చిన్న కొన్ని క్వశ్చన్స్ చేద్దాము. తర్వాత దీనిలో వర్గ సమీకరణంలో హై లెవెల్ క్వశ్చన్స్ ఉంటాయండి. మీరు ఎవరైతే బ్యాంక్ ఎగ్జామ్స్ కానీ లేదా ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామ్స్ కానీ ప్రిపేర్ అవుతున్నట్లయితే ఎస్ఐ కూడా రేర్గా ఒకసారి నేను చూశానండి, అంతే ఒక మోడల్ పేపర్ ఒక పేపర్లో మాత్రమే ఇటు రావడం జరిగింది ఇటువంటి క్వశ్చన్. నెక్స్ట్ వచ్చే క్వశ్చన్స్ అలా వచ్చినట్లయితే దాని పరిస్థితి ఏంటి కూడా తెలుసుకుందామండి. అక్కడ ఏం చేస్తారంటే వర్గ సమీకరణాలు 2 ఇచ్చేస్తారండి. వర్గ సమీకరణాలు 2 ఇస్తుంటాడు. అవి ఎలా అంటే ఇప్పుడు చూడండి, ఒక 2x² + 4x - 7 = 0 అని ఇచ్చేస్తాడు. నెక్స్ట్ y² - 3x + 2 = 0 అని ఇచ్చేస్తాడండి. ఇలా మనకు 2 ఈక్వేషన్ ఇచ్చాడు. ఈ 2 ఈక్వేషన్లు ఇచ్చేసి అక్కడ మనకు ఆప్షన్ ఎలా చేస్తాడంటే x <y అని, x <y అని, x < y అని, x < y అని, x not equal అన్నాడు, ఏమంటాడంటే ఈక్వల్ టు y అని. ఇలా మనకి 5 ఆప్షన్లు ఇస్తాడండి. లేదా 4 ఆప్షన్లు ఇచ్చి ఆగిపోవచ్చు, ఏం ప్రాబ్లం ఏం లేదు. మనకేంటంటే బ్యాంక్ ఎగ్జామ్స్ చూసుకున్నా లేదా ఎస్ఎస్సి సిజిఎల్ చూసుకున్నా సరే మనకి ఏమిస్తారు 5 ఆప్షన్లు ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇందులో ఏదో కనుక్కోమంటుందండి. మనకి ఎక్స్ వాల్యూ వై వాల్యూ కనుక్కోమంటే అనుకోండి, సింపుల్గా ఆప్షన్లు తీసుకొచ్చి అందులో పడిస్తే మనకి ఏ ప్రాసెస్ తెలియకపోయినా పర్వాలేదండి. ఆప్షన్లు తీసుకొని అందులో వేసేయచ్చు. వేసిస్తే మనకి 0 వచ్చింది అనుకోండి, అది ఫ్యాక్టర్ అవుతుంది. 0 రాకపోతే ఇది చెప్తుంది అనమాట. పి ఆఫ్ ఏ అయినా 0 అయితే అది ఫ్యాక్టర్ అవుతుందండి, లేకపోతే ఫ్యాక్టర్ అవ్వదు. కాబట్టి మనం వేసి వచ్చాడు. కానీ ఇక్కడ 2 ఈక్వేషన్లు ఇచ్చాడండి. ఎక్స్ వాల్యూ వై వాల్యూ కనుక్కోమంటే ఎక్స్కి వైకి మనకు సంబంధం లేదండి, కానీ ఎక్స్ పెద్దదా వై పెద్దదా అని అడుగుతున్నాడు అండి. అంటే వాల్యూతో మనకు సంబంధం లేదు, ఇది మనం కనుక్కోవాలి రిలేషన్. అంటే మ్యాక్సిమం ఇటువంటి క్వశ్చన్ని దీనికి రూట్స్ కనుక్కొని కంపేర్ చేయడానికి మినిమం 2 మినిట్స్ పట్టేస్తుందండి. 2 మినిట్స్ కాకపోయినా సరే ఖచ్చితంగా 60 మినిట్స్ కంటే ఎక్కువ, 60 మినిట్స్ అనేస్తున్నాను, 60 సెకండ్స్ కంటే ఎక్కువ పట్టేస్తుంది ఎంత ఫాస్ట్గా చేసినా సరే. అంత టైం వేస్ట్ చేయకుండా దాన్ని ఎలా చేయాలి అది మనము నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాము. ప్రస్తుతానికి అయితే ఇక్కడ మనం చెప్తున్న ఫార్ములాస్ ఉపయోగించి కొన్ని సమ్స్ చేద్దాము. చేసిన తర్వాత నెక్స్ట్ వీడియోలో ఈ వర్గ సమీకరణం సంబంధించి హై లెవెల్ క్వశ్చన్స్ అనేది చూద్దామండి. అంటే ఇటువంటి క్వశ్చన్స్ చూద్దాం. ఓకేనండి. ఇప్పుడు చూడండి ఒకసారి ఇది అరైజ్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో శాస్త్ర సిద్ధాంతం సంబంధించి మనం ఒక క్వశ్చన్ చేసాము, అది సరిపోతుందండి. ఒక ఎగ్జాంపుల్ తీసుకుని చేస్తాం. -1 ఒకటి వచ్చింది, 0 ఒకటి వచ్చింది చూడండి, అలా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక ఈక్వేషన్ రాస్తాం చూడండి. ఇక్కడ 3x² + 12x + 4 = 0 అని ఇచ్చాడు అనుకోండి. +11 తీసుకోండి, -11x + 4 = 0. దీనికి ఏం కావాలంటే రూట్స్ కనుక్కోవాలండి. రూట్స్ అండ్ జీరోస్ కానీ ఫ్యాక్టర్స్ ఏమని అనుకోవచ్చు అండి, కనుక్కోవాలి. అయితే దీన్ని ఎలా కనుక్కోవాలంటే మనము ఆల్రెడీ ఇంతకు ముందు మీకు తెలిసింది, స్కూల్లో చెప్పిన మెథడ్లో నేను చెప్తాను. నేను ఇక్కడ దాన్ని ఎలా చేయాలంటే ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ని దీంతో మల్టిప్లై చేయాలండి. మల్టిప్లై చేస్తే ఏమవుతుందండి, 4 × 3 అవుతుందండి. ఈ 4 × 3ని మనం ఇక్కడ -11 వచ్చినట్లుగా విడదీసుకోవాలన్నమాట. విడదీసుకుంటే చూడండి, 4 3 ఎంత అండి 12. కాబట్టి 12 విడదీసినట్లయితే 13 అవుతుంది అనమాట. సారీ 13 ఇది 12 × 1 అవుతుందండి. 12 × 1 అని రాసుకోవచ్చు.
12 × 1 అని రాసుకున్నట్లయితే ఏమవుతుందండి, ఈ 12 ఈ 1 రెండు ప్లస్ చేసి ఇది రావాలండి. వచ్చినప్పుడు మాత్రం మనం ఫ్యాక్టర్స్ కనుక్కోగలం అనమాట, ఎగ్జాక్ట్ ఫ్యాక్టర్స్ కనుక్కోగలం, లేకపోతే కనుక్కోలేము అనమాట. కాబట్టి ఎగ్జాక్ట్ ఫ్యాక్టర్స్ కావాలంటే ఇక్కడ 12 1 వచ్చింది కాబట్టి ఈ ఈక్వేషన్ ఏమని రాసుకోవచ్చండి, 3x² మైనస్ ఇక్కడ రాసుకోండి. ఇది చూడండి, ఈ 13xని 12x x అని రాసుకుంటున్నాండి, -12x -x అని రాసుకున్నాను, +4 = 0 అవుతుందండి. ఇందులో ఏం కామన్ తీయొచ్చండి, 3x కామన్ తీయొచ్చు కాబట్టి ఇక్కడ ఏం మిగులుతుంది, x మిగులుతుందండి, ఇక్కడ 12 మిగులుతుందండి. మళ్ళీ ఇక్కడ చూసుకోండి, -x కామన్ తీసారనుకోండి, -x కామన్ తీయకండి, -1 కామన్ తీయండి. -1 కామన్ తీస్తే x ఇక్కడ 4 మిగులుతుంది. అందుకండి ఇక్కడ 3x తీస్తామండి, ఇక్కడ కూడా 3 బయటకు వచ్చేస్తే 4 మిగులుతుంది కదా. ఇక్కడ కూడా ఏం మిగులుతుందండి, ఈ మైనస్ కామన్ తీసాం కాబట్టి ఇక్కడ +x మిగిలింది. ఇక్కడ మైనస్ కామన్ తీస్తే మైనస్ ఇంటి మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది కాబట్టి 4 అవుతుంది, g = 0. ఇక్కడ x-4 ఉంది, ఇక్కడ x-4 ఉంది, ఇక్కడ x-4 కామన్ తీసినట్లయితే x-4 × 3x - 1 = 0 అవుతుందండి. ఈ రెండు ఏమవుతాయండి, కారణాంకాలు అంటారండి, కారణాంకాలు ఫ్యాక్టర్స్ అంటాం. మళ్ళీ రూట్స్ కావాలంటే ఏం చేయాలండి, x-4 = 0 చేయాలి, మరి 3x - 1 కూడా 0 చేయాలండి. x-4 = 0 చేసినట్లయితే మరి x ఏమవుతుందండి, 4 అవుతుందండి. ఇక్కడ 3x ఆ 1 పంపించిస్తే +1 అవుతుందండి, x ఏమవుతుందండి, 1/3 అవుతుందండి, x 1/3 అవుతుంది. ఇవన్నీ ఈ రెండు కూడా మనకి ఏమవుతుంది, రూట్స్ అంటాం, రూట్స్ ఆర్ మూలాలు అంటాం. ఈ రెండు ఏంటంటే ఫ్యాక్టర్స్, ఓకేనండి, ఫ్యాక్టర్స్ లేదా కారణాంకాలు అంటామండి. ఓకేనండి, ఈ విధంగా కనుక్కోవచ్చు. మరి ఇక్కడ మూలాలు మొత్తం అడిగాడు అనుకోండి, మూలాలు మొత్తం ఆల్ఫా + బీటా కావాలంటే ఈ రెండు కలిపిస్తే మనకు అర్థమైపోతుంది. ఈ రెండు కలిపితే 4.5 అండి, 4.5 కాదు, 4 × 1/3. 4 × 1/3 ఏం రాసుకోవచ్చండి, 4 3 ఎంత అండి, 4 3 12 + 1 అంటే 13 అండి, 13/3 అవుతుందండి, 13/3 అవుతుంది. మనం ఆల్ఫా + బీటా = ఫార్ములా ఏం చెప్పడం జరిగిందండి, -b/a అని చెప్పడం జరిగింది. -b అని చూడండి, ఇది a అండి, ఇది b, ఇది c అండి. -b అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుందండి, +13 అవుతుందండి. a ఎంత అంటే 3 అండి, 13/3 సరిపోయిందో లేదండి. నార్మల్గా ప్రొసీజర్ ప్రకారం చేస్తే ఆల్ఫా అంటే ఇక్కడ ఇది ఆల్ఫా అవుతుంది, ఇది బీటా అవుతుందండి. రెండు మూలాలు కనుక్కోవాల్సి ఉంటుంది, ఆ రెండు ప్లస్ చేయాలి. అలా ప్లస్ చేయకుండా డైరెక్ట్గా ఆల్ఫా + బీటా కావాలంటే -b/a అనే ఫార్ములా ఉపయోగించుకున్నట్లయితే సింపుల్గా వచ్చేస్తుందండి. మరి మూలాల లబ్ధం కావాలనుకోండి, ఆల్ఫా బీటా కావాలనుకోండి, మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి తీసుకోండి, 1 × 1/3 చేశారనుకోండి ఏమవుతుందండి, 4/3 అవుతుందండి. అదే ఆల్ఫా బీటా మనం డైరెక్ట్గా ఫార్ములా ప్రకారం చేసుకున్నట్లయితే c/a కాబట్టి c ఎంత అంటే 4 అండి, 4/a ఎంత అంటే 3 అండి, 4/3 సరిపోయిందో లేదండి. అంటే ఫార్ములా ఉపయోగించుకుంటే మనం బెటర్గా ఉంటుంది అనమాట, ఫార్ములా ఉపయోగించుకుంటే. ఓకేనండి, ఇది ఫార్ములా. ఓకేనా, మరొక సమ్ చేసినట్లయితే మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది, చూడండి. చూడండి, 2x² + 17x + 36 = 0 అని ఇచ్చాడండి. 2x² + 17x + 36 = 0 అని ఇచ్చాడు. మరి దీనికి రూట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, చేయాలంటే చూడండి, ఇప్పుడులాగే మనము x యొక్క కోఎఫిషియంట్ x² అండి, x² యొక్క కోఎఫిషియంట్ ని కాన్స్టెంట్ తో మల్టిప్లై చేయాలండి. అంటే 36 × 2 అనమాట. 36 × 2 అంటే మనకు తెలుసు కాబట్టి వేసి, అంటే తెలియకపోతే వేయకండి. అంటే తెలియకపోతే నా మీన్స్ ఏంటంటే కొద్దిగా కష్టమైన మల్టిప్లికేషన్ ఉంటే అలాగా మల్టిప్లై చేసి వేయకండి, ఇక్కడే వాడు తీసుకుంటే సరిపోతుంది అనమాట. మనకేం రావాలంటే x యొక్క కోఎఫిషియంట్ రావాలంటే ఇక్కడ ఏం చేయాలో చూడండి. ఈ 72ని నేను 8 9 అని రాసుకోవచ్చండి. ఇక్కడ చూడండి ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ రెండింటికి కూడా ప్లస్ చేసినట్లయితే 17 వస్తుందండి. కాబట్టి ఓకే, 17 రాకపోతే మాత్రము అది మనం తీసుకోకూడదు, ఇంకేమైనా వేరేగా రాయగలమేమో ట్రై చేయండి. 16తో రాయగలమా, అలా ట్రై చేయండి. లేకపోతే ఇంక వేరే 4తో రాయగలమా, 8తో అలా రాస్తాను, 6తో రాయగలమా, అలాంటివి ట్రై చేయండి. ఓకేనండి, 6తో రాయగలిగినట్లయితే 6తో రాస్తారనమాట. ఇదే క్వశ్చన్ని కొద్దిగా మాడిఫై చేసి ఇప్పుడు 6తో ఎంత 6 12 అని రాయొచ్చండి. 6 12 అని రాయొచ్చు కాబట్టి ఇలా ఇచ్చాడు క్వశ్చన్ ఒకటి, x² - 6x - 2x² - 6x - 36 = 0 అని ఇచ్చాడు అనుకోండి. దీన్ని ఎలా చేయాలో చూద్దాం, సేమ్ క్వశ్చన్ అనమాట, చూద్దాం ఒకసారి. ఇప్పుడు 8 9 వచ్చింది కాబట్టి 17xని 8 9గా రాసుకోవచ్చండి. 8 9గా రాసుకున్నట్లయితే దీన్ని 2x² + 8x + 9x + 36 = 0 అండి.
చాలా మంది అనుకుంటారు ఇంత ప్రాసెస్ అవసరమా సార్ అంటే, ఆ ప్రాసెస్ అవసరం లేకుండా నేను చెప్తానండి. ప్రస్తుతానికి బేసిక్ లెవెల్ కాబట్టి వినండి, తప్పేం లేదండి. కొన్ని సందర్భంలో ఇలాగ చేస్తేనే మనకి పర్ఫెక్ట్ ఆన్సర్స్ వస్తుందండి. మీరు కన్ఫ్యూజ్ అయిపోయి మీరు నేను చెప్పే షార్ట్ కట్ అప్లై చేస్తారు అనుకోండి, ఇబ్బంది పడతారు. కాబట్టి మ్యాథ్స్ స్టూడెంట్ మాత్రం బాగా వినండి. తర్వాత నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ కోసం ఒక షార్ట్ కట్ చెప్తాను, అది మీరు అర్థం చేసుకున్నట్లయితే ఆ విధంగా ఫాలో అవ్వండి. అది కన్నా ఇదే బాగా అర్థమైంది అనుకోండి, ఇదే ఇంతకుముందు నేను చేశాను సార్, ఇంతకుముందు నేను కోచింగ్ సెంటర్లో అన్నింటిలో ఇదే చెప్పారు అనుకుంటే ఇదే ఫాలో అవ్వండి. లేదు నేను డైరెక్ట్గా చెప్పిన షార్ట్ కట్ మీకు తెలిస్తే అంటే మీకు బాగా గుర్తుండిపోతే అదే ఫాలో అయిపోండి. అందుకే మీకు రెండు చెప్తాను అనమాట. తెలిసిన క్వశ్చన్ ఎట్టి పరిస్థితుల్లో తప్పు చేయకూడదండి, అది నా సిద్ధాంతం. ఇప్పుడు చూడండి, ఇలా వచ్చినట్లయితే దీనికి ఇక్కడ 2x కామన్ తీయొచ్చండి. కామన్ తీస్తే ఇక్కడ x మిగిలిపోతుందండి, ఇక్కడ ఏం మిగులుతుంది 4 మిగులుతుందండి. ఇక్కడ మనం 9 కామన్ తీసినట్లయితే x+4 మిగులుతుందండి, =0. ఇక్కడ x+4 ఉంది, ఇక్కడ x+4 కామన్ తీసినట్లయితే ఏం మిగులుతుందండి 2x+9 మిగులుతుందండి, =0 అండి. అంటే ఇవి రెండు కూడా ఫ్యాక్టర్స్ అవుతాయి. మన x వాల్యూ కావాలంటే ఈ 4 పంపిస్తే -4 అయిపోతుందండి. ఇక్కడ x వాల్యూ కావాలంటే 9 పంపిస్తే -9 అవుతుందండి. ఈ 2 ఇటు వస్తే /2 అవుతుందండి. అంటే ఏమైందండి -4, 9/2 అవుతుందండి. ఇవి మనకి ఫ్యాక్టర్స్ అనమాట. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇదే సేమ్ అండి. మళ్ళీ 2 × 36 చేస్తే ఏమొచ్చిందండి 72 వచ్చిందండి. కాబట్టి ఇక్కడ ఏం రావాలి -6 రావాలండి. ఇప్పుడు -72 అంటే ఇది విడదీసినట్లయితే దీన్ని -12 × 6 అని రాసుకోవచ్చండి. ఓకేనండి. కొన్ని సందర్భంలో ఇక్కడ మనము ఇక్కడ +6 కూడా పాసిబుల్ అవుతుంది, -6 కూడా పాసిబుల్ అవుతుందండి. -6 ఉందనుకోండి మనం ఏం తీసుకోవాలండి, -12 6 తీసుకోవాలండి. అదే ఇక్కడ ప్లస్ ఉందనుకోండి అప్పుడు ఏం తీసుకోవాలండి 12 × -6గా తీసుకోవాలండి. ఈ రెండు ప్లస్ చేస్తే +6 వస్తుంది అనమాట. ఈ రెండు ప్లస్ చేస్తే -6 వస్తుందండి. ఇక్కడ ఏ కండిషన్ వస్తే ఆ కండిషన్ తీసుకోవాలి, x యొక్క కోఎఫిషియంట్ అవ్వాలి ఇది. ఓకేనండి. మైనస్ అనుకున్న మైనస్ తీసుకోండి, తీసుకుంటే 2x² -12x + 6x అండి. చూడండి ఈ రెండు ప్లస్ చేస్తే మరి ఇదే వస్తుంది. ఎక్కడ కూడా మన వాల్యూ చేంజ్ అవ్వట్లేదు, మనకు అనుకూలంగా రాసుకుంటాం అంతే, ఇంకేం లేదు. -36 = 0 అండి. ఇప్పుడు 2x కామన్ తీసారనుకోండి, కామన్ తీస్తే ఇక్కడ ఏం మిగులుతుంది x మిగులుతుందండి, ఇక్కడ 6 మిగులుతుందండి. ఇక్కడ +6 కామన్ తీసారనుకోండి x - 6 మిగులుతుందండి, =0 అండి. చూడండి ఇక్కడ 6 కామన్ తీసారు x మిగిలిపోయిందండి. 6 6 36 కాబట్టి సరిపోయింది. చూడండి 6 × x 6x అండి. 6 × మైనస్ ఇక్కడ మైనస్ పెట్టుకోండి, 6 6 ఎంత 36 అండి. మరి మేము కొత్తగా తీసుకురావాలి. ఇక్కడ x - 6 ఉంది కాబట్టి x - 6 కామన్ తీసారనుకోండి ఏం మిగిలిందండి 2x + 6 మిగిలిందండి, =0. అంటే ఇక్కడ x ఏమవుతుందండి 6 అవుతుందండి. ఇక్కడ x ఏమవుతుందండి -6/2 అవుతుందండి. అంటే -3 అని అర్థం అనమాట, -3 అని అర్థం. ఓకేనండి. ఈ విధంగా మనం చేసుకోవచ్చండి. ఓకేనండి. అలా కాకుండా ఇక్కడ ఆల్ఫా బీటా అనేది ఆల్ఫా =4 అని, బీటా =5 అని ఇచ్చాడు అనుకోండి, లేదా బీటా -5 అని ఇచ్చాడు అనుకోండి, అప్పుడు సమీకరణం కావాలనుకుంటే మనం చెప్పామండి ఫార్ములా x² - x × ఆల్ఫా + బీటా + ఆల్ఫా బీటా అని చెప్పుకోవడం జరిగిందండి. x² అలా ఉంచేయండి, -x అలా ఉంచండి, ఆల్ఫా + బీటా ఈ రెండు ప్లస్ చేయండి. ప్లస్ చేస్తే ఏమొచ్చిందండి -1 వచ్చిందండి. ప్లస్ ఈ రెండు మైనస్ చేస్తే ఏమొచ్చిందండి -20, మైనస్ కాదు ఇంటూ చేస్తే ఏమొచ్చింది -20 వచ్చిందండి, =0. అప్పుడు ఏమవుతుందండి x² మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుందండి, +x -20 =0 అండి. ఇది మనకి ఇది ఒక సమ్ అనమాట. ఆల్ఫా బీటాలు ఆల్ఫా +4 బీటా -5 ఇచ్చినట్లయితే డైరెక్ట్గా ఈ ఫార్ములా ఉపయోగించి చేసేయండి. ఓకేనండి. ఇవి మనకు వర్గ సమీకరణ సంబంధించిన అక్కడ చెప్పిన ఫార్ములాస్, దాన్ని ఎలా ఉపయోగించాలో మనం చెప్పుకున్నామండి. అయితే నెక్స్ట్ మన వర్గ సమీకరణాల్లో మనకి ఇన్ఈక్వాలిటీస్ ఇస్తాడండి. ఇన్ఈక్వాలిటీస్ ఎవరండి, ఏం లేదు, x <y, x < y, x < y, x < y, x y అనేది కనుక్కోవాల్సి ఉంటుందండి. దీన్ని ఇన్ఈక్వాలిటీస్ అంటారు అనమాట. ఆ ఇన్ఈక్వాలిటీస్ ఎలా చేయాలి దాని పరిస్థితి అండి. అంటే ఇక్కడ మనం ఒకటి ఇచ్చినప్పుడు ఇంత ప్రాసెస్ చేసామండి, మరి రెండు ఇస్తాడు, అప్పుడు మళ్ళీ x y కంపేర్ చేయవలసి ఉంటుంది అనమాట. ఒకటి నార్మల్ ప్రాసెస్లో చేస్తే మీకే అర్థమైపోతుంది, నార్మల్ ప్రాసెస్లో చేస్తే టైం వేస్ట్ అవుతుంది అనమాట. అక్కడ చెప్పే మెథడ్ మనకి వర్గ సమీకరణ నెక్స్ట్ వీడియోలో చెప్పే మెథడ్ అనేది మీకు నచ్చినట్లయితే దీనికి కూడా సేమ్ మెథడ్స్ అప్లై చేసేయండి. అప్లై చేస్తే మీకు అర్థమైపోతుందండి. ఓకేనండి. నెక్స్ట్ మనం మళ్ళీ గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ మన వర్గ సమీకరణంలో ఇన్ఈక్వాలిటీస్ గురించి మనం చెప్పుకుంటామండి. ఇన్ఈక్వాలిటీస్ చెప్పేటప్పుడు అక్కడ మనం ఉపయోగించే మెథడ్ మీకు బాగా అర్థమైనట్లయితే ఆ మెథడ్ని ఇటువంటి క్వశ్చన్ సింగిల్గా ఇచ్చినా సరే అదే మెథడ్ ఉపయోగించండి, చాలా సింపుల్గా ఆన్సర్ వచ్చేస్తుందండి. ఓకేనండి. ఆ మెథడ్ ఒకసారి చూద్దాము. అంతవరకు ఈ వీడియోను కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ వీడియో ఏదైతే ఉందో దాన్ని చూడడానికి అయితే ప్రయత్నించండి. ఓకేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం గణేష్ స్టడీ సెంటర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.